హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇక్కడ చూస్తున్నారు కదండి, పుంటికూర అయితే ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మనకి బయట మార్కెట్లో అసలు అయితే ఈ టైంలో మనకు పుంటికూర అసలు రానే రాదండి. కానీ మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటే మనకి సంవత్సరం పొడుగునా మనకి మంచిగా ఆకుకూరలు అయితే తీసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పుంటికూర, అక్కడ పాలకూర కూడా చూడండి 2 టబ్బుల్లో. నేనైతే ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానండి పాలకూరనైతే. ఇక సీడ్స్ కోసం అని చెప్పి కొద్దిగా బోన్ మీల్ అయితే వేసానండి. బోన్ మీల్ వేయడంతో మనకి సీడ్స్ చూసారా ఎంత చక్కగా ఫామ్ అయ్యాయో. అన్నిటికి కూడా మనకి ఆకు కోసం అయితే వర్మీ కంపోస్ట్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి. ఆకుకూరలకి ఎక్కువగా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మనము హార్వెస్ట్ చేసుకున్న వెంటనే ఖచ్చితంగా వర్మీ కంపోస్ట్ అనేది ఒక గుప్పెడంతా మనము మొక్కల చుట్టూతో వేసేస్తే కనుక చక్కగా మనకు ఆకులు అనేది వస్తాయి. అదే మనం సీడ్స్ కావాలి అనుకుంటే కొద్దిగా బోన్ మీల్ యాడ్ చేసుకోవాలి, అంతేనండి. వీటికి కూడా నేను కొద్దిగా బోన్ మీల్ అయితే యాడ్ చేశానండి. ఎందుకంటే ఈ పుంటికూర సీడ్స్ నాకు బయట నుంచి తీసుకొచ్చిన అయితే అస్సలు జర్మినేట్ అవ్వలేదండి. లాస్ట్ టైం నాకు ఒక ప్లాంట్ ఉండే, ఆ ఒక్క ప్లాంట్కి సీడ్స్ తీసుకున్నాను. నేను ఆ సీడ్స్ వేసుకున్నాను. మనం మన దగ్గర పండించుకున్న వాటికి సీడ్స్ వేసుకుంటే ఎంత చక్కటి రిజల్ట్ వస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఒక్క మొక్క నుంచి నేను తీసుకున్న సీడ్స్ అండి ఎంత చక్కగా జర్మినేట్ అయ్యాయో చూడండి. వేసిన ప్రతి విత్తనం అయితే మొలకెత్తింది. ఎంత బాగా వచ్చాయో చూడండి అసలు. అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ ఈ సమ్మర్లో మనకు పుంటికూర అనేది చాలా బాగా గ్రోత్ ఉంటుందండి. ఇక్కడి నుంచి సీడ్స్ తీసుకునే దానికంటే మనం అక్కడ ఆల్రెడీ పెద్దగా అయిపోయి కదా మొక్కలు, అక్కడి నుంచి సీడ్స్ తీసుకుంటే ఇదైతే మనం ఆకుకు ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను వీటిని అయితే ఇక్కడ గ్రో చేస్తున్నానండి. మళ్ళీ ఇవి అయిపోయే అంటే దీని హార్వెస్ట్ తక్కువ అయ్యే కొద్దీ మనం మళ్ళీ సీడ్స్ వేసుకుంటే మళ్ళీ హార్వెస్ట్ అనేది మనకు పుంటికూర రెడీగా ఉంటుంది. ఇప్పుడు మనము పెద్ద కంటైనర్లో వేసుకుంటే మాత్రము మనం మొక్కలే తీసేసుకోవచ్చండి. ఎక్కువగా వేసుకుంటే పొలాలలో అయితే ఎక్కువ క్వాంటిటీ వేసి మొత్తం చెట్లని తీసేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా మనం చిన్న టబ్లో వేసాం కనుక ఇలాగా ఆకులు తీసేసుకుంటే మనకి కొద్దిగా మళ్ళీ వర్మీ కంపోస్ట్ వేసుకుంటే వెంటనే ఆకులు అనేది అయితే వస్తాయండి. ఆకులు కావడానికి ఓన్లీ నైట్రోజన్ ఉంటే చాలండి, ఆకులు అనేది మనకి హెల్దీగా వస్తాయి. వర్మీ కంపోస్ట్, కౌడంగు ఇవి వేసుకుంటే కనుక మంచిగా ఆకులు అనేది చాలా గ్రీన్గా వస్తాయి. ఈ వర్మీ కంపోస్ట్తో పాటు కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ ఇచ్చారనుకో చాలా బాగా అయితే ఆకులు అనేవి అయితే వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కాయలు ఎంత బాగా వచ్చాయో. మనకు ఈ కాయలతోటి కూడా పచ్చడి చేసుకోవచ్చండి. అంటే ఈ పైన ఉన్న తొడిమ ఉన్నది కదా, ఇలా మీకు కరెక్ట్గా చూపిస్తాను. ఈ పైన తొడిమ ఉంది కదండి, ఈ తొడిమలు తీసేసుకొని పచ్చడి చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగ మనము ఆకులు అయితే తీసేసుకుంటున్నాను. ఆకులు తీసుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ వర్మీ కంపోస్ట్ ఇస్తాను. ఆకులు వస్తాయి, అలాగే ఈ కాయలు కూడా మనకు సీడ్స్ అనేవి రెడీ అవుతూ ఉంటాయండి. ఈ కాయలు అనేది మనం చెట్టు మీదనే ఎండిపోనివ్వాలి, అప్పుడే మనకి జర్మినేట్ అనేది చాలా చక్కగా అవుతాయండి. నేను 2 times బయట తీసుకొచ్చిన వాటితో ట్రై చేశానండి, అస్సలు ప్లాంట్లు రాలేదు. మనము బయట కొంటాం కదా, కొనుక్కున్న మొక్కలు పెట్టినా సరే మనకు బాగానే వస్తుంది. కానీ వన్ టైం ఒకసారి 2 సార్లకే మనకి హార్వెస్ట్ అనేది తగ్గిపోతుందండి, అస్సలు రాదు, ఆకు అనేది సరిగా రాదు. మనం వర్మీ కంపోస్ట్ వేసినా ఏది వేసినా సరే ఇలాగ మనము సీడ్స్ వేసుకుంటేనే చాలా బాగా పుంటికూర అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను జస్ట్ మన సీడ్స్ కోసమే దీనికి బోన్ మీల్ అయితే వేసానండి. అందుకే మొక్కలు చిన్నగా ఉండగానే మనకి ఇలా కాయలు అనేది అయితే ఫామ్ అయ్యాయి. ఎప్పుడు కూడా మనము ఆకుకూరలకు బోన్ మీల్ అనేది వేయకూడదండి. ఓన్లీ మనం ఆకులు కావాలి అనుకుంటే, సీడ్స్ కావాలనుకుంటే మాత్రమే బోన్ మీల్ అనేది యాడ్ చేసుకోండి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మనం బోన్ మీల్ వేసుకున్నామనుకో మొక్క చిన్నగా ఉండగానే సీడ్స్ అనేవి అయితే వస్తాయన్నమాట. ఇంకా మనము ఈ మొక్కలు అనేది కొద్దిగా దగ్గర కాకుండా సీడ్స్ అనేది కొద్దిగా దూరం వేసుకుంటే కనుక మొక్క అనేది బలంగా పెరుగుతుంది. అంటే కొద్దిగా పెద్ద కంటైనర్లో వేసుకుంటే. ఇది చూసారా, ఈ పుంటికూరకు డెప్త్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండాలండి. ఎప్పుడు కూడా ఇంతకంటే కూడా ఎక్కువగా ఉండాలి, అప్పుడే మనకు మొక్క అనేది చాలా హెల్దీగా పెద్దగా పెరుగుతుందండి. మనము భూమిలో వేసుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది. నేను ఈ చిన్న కంటైనర్లో వేయడం వల్ల మొక్క కూడా కొద్దిగా చిన్నగానే వచ్చిందండి. బ్రాంచెస్ కూడా అంటే మనకి చిన్నగా ఉండగానే కొద్దిగా టిప్పు కట్ చేసుకుంటే మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయండి. ఈ పుంటికూరకు కూడా చాలా బాగా పెరుగుతుంది.
అక్కడ వేసాను కదా, అదైతే నేను కూలర్ టబ్లో అయితే వేసానండి. చాలా బాగా గ్రోత్ అనేది అయితే ఉంది. ఇలాగా మనము ఫ్రెష్గా ఆకుకూరలు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకొని వండుకుంటే మాత్రము అసలు ఎంత టేస్టీగా ఉంటుందోనండి. ఆకుకూరలు పెంచుకోవడం చాలా ఈజీ అండి. మనము సంవత్సరం అంతా కూడా మన టెర్రస్ గార్డెన్లో ఆకుకూరలు అయితే తీసుకోవచ్చండి. చూసారు కదా, ఓన్లీ నేను ఆకే హార్వెస్ట్ చేశాను, మొక్కలు అనేది అయితే తీసేయలేదు. చూస్తున్నారు కదండి, మనము ఆకుకూర అనేది ఎంత చక్కగా హార్వెస్ట్ చేసుకున్నామో, ఎంత హెల్దీగా ఉందో చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.